బండి షెడ్ లో పెట్టరా. ఓకే సార్. ఇంటికి రాగానే నీ దర్శనం ఉంటే నాయన ఓరు దేవుడు, నా తలుపులు తెరుచున్నాయండి. ఏం జరిగిందిరా? తలుపులు తెరుచున్నాయి, కప్ప కనిపించలేదురా. కప్ప ఏంటి సార్? అబ్బా తాళం కప్పరా. మేడం గారు తీసారేమో. చెవి నా దగ్గర ఉంటే అదేలో తెస్తుందిరా. ఎవరి చేతనో తీయించారేమో. ఓకే పద్మా, పద్మా, ఒరే పద్మా, ఎక్కడ తెచ్చావే? ఇంట్లో ఉన్నావా? అమ్మో లేదు. ఇక్కడికి రండి. ఏంట్రా? మీ కప్ప బడులు అటు చూడండి. చాలా అనుభవం చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతాం. ఊళ్ళో ఇన్ని తాళం కప్పలు ఉండగా నీకు నా కప్పే కావాల్సి వచ్చిందనా? మటనా నేను తాళం వేసినప్పుడల్లా తాళాలు బాగు చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతామని నా కొంప ముందు ఎందుకు కరిచావో నాకు ఇప్పుడు అర్థమైందిరా. నా మటనా ఊరుకోతుందరం ఊరుకో. పెళ్ళం చచ్చిపోయిందని గోదాట్లో దూకుతావా? మహాపతివ్రత. కిటికీలోంచి కూడా కనిపించేది కాదు. ఏమిటో ఆ భగవంతుడు ఆ పిల్లగా బుద్ధి పుట్టించాడు. ఆ తాళాలు బాగు చేసేవాడు ఎక్కడి నుంచి చూశాడో, ఎలా పట్టాడో. కొంచెం ఎర్రగా ఉంటాడులేండి. అదన్నమాట సంగతి. ఊరుకో సుందరం. తాళాలకి గొళ్ళాలకి కరువు గాని పెళ్ళాలకి కరువా చెప్పు? మరో పెళ్లి చేసుకో. నాకెవరిస్తారు పిల్లని? ఏ నీకేం ఎక్కువ? కన్నొంకరా కాలొంకరా? కాకపోతే బ్లాక్ అండ్ వైట్. ఆ మాటకొస్తే కాకి నలుపు కాదా, కోకిల నలుపు కాదా? మా కోకిల నలుపేం కాదు, మంచి ఎరుపు. ఎరుపైనా తెలుపైనా సర్దుకుపోతాడు పెళ్లి చేసేస్తే. ఈసారి గొడుగులు చేసేవాడిని కూడా వీరిలో రానివ్వను, మీ చెల్లిని చూడనివ్వను. చేసే చర్చిలో పెళ్ళేంటే? శైలు దేనికైనా ఒప్పుకుంటానంది కానీ మంగళసూత్రం కడితే మాత్రం చేతులు తీసేస్తానందిట. దేవత, ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారే? ఊరుకో ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా ఉత్తుత్తి పెళ్ళే, అంతా ఉళక్. పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నారా? పాపం, ఇలాంటప్పుడే అమ్మ పక్కనుంటే బాగుండి అనిపిస్తుంది. ఊరుకోమ్మా, ఓ పిల్లాడో పుడితే అన్ని సర్దుకుంటాయి. తను పెళ్లి కూతురు. మరి ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది? తను నేను ప్రేమించుకున్నాం, తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు? సాక్ష్యం లేదు. సాక్షి సంతకం పెట్టడానికి వేరే వాళ్ళు దొరక్క. ఓ జీసస్. God bless you, my children. మిస్ నీలిమ, సత్యనారాయణను ఇతనిని భర్తగా పొందట నీకు అంగీకారమేనా? వాట్? I do. ఓకే. నీలిమను ఈమెను భారీగా పొందుట నీకు అంగీకారమేనా? శైలు ఆవిడెందుకు అరుస్తోంది? ఏడుస్తుంది. ఆనందంతోనా బాధతోనా? భయంతో. అసలు ఎవరా అమ్మాయి? ఫ్రెండా నైబరా? లవర్. ఈ విషయం నీకు తెలుసా? తను ఒప్పించింది. ఉంగరాలు తెచ్చారా? తీసుకురా. అవి మార్చుకొని ఇంకెప్పుడు నాకు కనిపించకండి. దేవుడు జతపరచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదని ప్రభు వారితో చెప్పాను. ఉంగరాలు మార్చుకోండి. సిస్టర్, నాకు కొంచెం అమృతాంజనం పంపించండి. ఏమిటి చూస్తున్నారో మార్చుకోండి. Now I declare you man and wife. నువ్వు ఏడవకు. You may kiss the bride. No! ఎవరిని పడితే వాడని కాదు బాబు, పెళ్లి కూతుర్ని మాత్రమే ముద్దు పెట్టుకోవాలి. ప్రియమైన నా ప్రేయసికి బ్రాకెట్లో డ్రాయింగ్ టీచర్ నక్షత్ర. ఆ ఒడ్డున నువ్వు ఉన్నావు, ఈ ఒడ్డున నేను లేను. వెరీ గుడ్. గోదావరి నది మధ్యలో ఉన్న బోటులో నేనున్నానని నువ్వు అనుకుంటున్నావు. అదేం కాదు. యూ మిస్టేక్ మీ. నీళ్ళలో పడి కొట్టుకు చస్తున్నా, ఎందుకంటే నాకు ఈత రాదు. ఎలాగైనా నువ్వు దూకి నన్ను రక్షించాలి. చాలా రోజుల నుంచి నాకు ఒకే ఒక ఆశ. పేపర్ తిప్పి చూడు. తిప్పా. నీ ఒడిలో బోర్లా పడుకొని వేడివేడిగా 4 ఇడ్లీలు బొంబాయి చట్నీలో ముంచుకొని తినాలని ఆశ. గడికి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? దొంగ వెదవా. మన ఇడ్లీ కదా చెప్పింది.
తిడుతుందంటే కొంప తీసి విందా ఏంటి? వాడు వాడి పేడి మొహం. ఆ మొహానికి టై ఒకటి, షూ ఒకటి. చెప్పుతో కొడితే గానీ వాడికి బుద్ధి రాదు. ఐఎమ్ సారీ. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? స్కూల్లో చేర్చుకున్నందుకు హెడ్ మాస్టర్ ఫీల్ అవ్వాలి, వాడు చేరినందుకు నేను ఫీల్ అవ్వాలి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎక్స్క్యూజ్ మీ. అదిగో వచ్చింది చూడండి ఆ కోతే. అసలు అతనికి ఈ స్టాఫ్ రూమ్లో ఏం పని ఉంది? మీరేం టెన్షన్ పడకండి టీచర్, వాణ్ణి నేను బయట పంపిస్తాను. ఒరే సత్యపండు, అంత స్లోగా వచ్చావేంట్రా? నువ్వు ఫాస్ట్గా ఉన్నావు కదా. దాసు సత్యపండు ఎక్కడికి? ఎక్కడికి రా? కూర్చో అమ్మా, దమ్మా కూర్చో. కూర్చో రా కూర్చో అమ్మా. మరి మరి మొహం పెడేస్తున్నారా? స్టైల్గా కాలు మీద కాలు బాగుంటుందేమో. వేసుకో వేసుకోమంటుంటే. అదే చేతిపండు వాసన, అదే వాసన. సత్యపండు నీ వెనకాల మామిడికి ఎంత మచ్చని చూడండి, నేను నిద్రపోను. ఇలా చెప్తే ఏనవరా? ఓ 1 సెకండ్ 1 సెకండ్ 1 సెకండ్. మిస్టర్ సత్య, ఒక స్టూడెంట్ స్టాఫ్ రూమ్ లోకి ఎందుకు రాకూడదు? ఎస్ టీచర్స్, నా మనసు ఏంటో మీకు అర్థమైంది. మీలాంటి మనసు అందరి టీచర్గా ఉండుంటే నా లైఫ్ ఎప్పుడో సెటిల్ అయిపోయింది. డోంట్ వరీ దా, ఎందుకు ఫీల్ అవుతావు? మేము ఉన్నాగా. నీ డౌట్స్ ఏంటో చెప్పు, క్లియర్ చేస్తాం. A+B² అంటే ఏంటి టీచర్? A² + B² + 2AB. 2 బేబీసా? You naughty, you naughty, you naughty, you dirty. ఇంత పెద్ద వయసులో ఉన్న స్టూడెంట్ ని చూస్తే అసహ్యంగా ఉంది. చిచి, ఇంత చిన్న వయసు టీచర్ చూస్తుంటే మనసంతా ఆనందంగా ఉంది. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? ఐ వాంట్ టు నో ఏం జరుగుతుంది ఇక్కడ. ఒక్క స్టూడెంట్ ఉన్న క్లాస్ రూమ్ లో ఇంతమంది టీచర్లకు ఏమి పని? దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ గుడ్. మిస్టర్ కమ్ హియర్. ఇక్కడ ఒక్క స్టూడెంటే ఉన్నాడు, మిగతా వాళ్ళంతా ఎక్కడ? ఈ క్వశ్చన్ కూడా వాడిని అడగండి. ఓ బై ది బై, నువ్వు ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తున్నావు? టాయిలెట్ లో ఒకరిద్దరు కాకుండా ఎంతమంది ఉంటారు సార్? ఓ టాయిలెట్ కదా, దీనికోసమే వెతుకుతున్నాను నేను. మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు లింగులు ఇటుమంటూ ఈ 2 పొట్లకాయలు తేకపోతే ఏమైనా మంచి కూరగాయలు పట్టరావచ్చుగా? రేపు వెళ్ళినప్పుడు అలాగే తెస్తాను గానీ ముందు లోపల పట్టుకెళ్ళి ముక్కలు కోయి. వీటిని పొడుగు ముక్కలు కోయమంటారా, పొట్టి ముక్కలు కోయమంటారా? పొడుగు ముక్కలు పొట్టు ముక్కలు కదా, దోసకాయ మొహం దానా. పెద్ద ముక్కలు చిన్న ముక్కలు అంటారు. సర్లే అలాగే అంటాను కానీ వీటిని చూస్తే మీకు ఏమనిపిస్తోంది? ఏమనిపిస్తుంది? పెద్దదేమో నీలాగుందని, చిన్నదేమో నాలాగుందని అనాలని నీ ఉద్దేశం. నాకు తెలియదేంటి? కాదండి, కనీసం నా మొగుడి పొట్లకాయ అంత పొడుగ్గా కూడా లేడని బాధగా ఉందండి. ఇది పొట్లకాయ కదా, దీనికన్నా పొడుగ్గాలేనా? లోపలికి వెళ్ళి జ్యూస్ చేసి తీసురా. జ్యూసా? ఎవరికి? మన ప్రసాద్కి. మీకు తెలుసు కదా పొట్లకాయ తింటే చిన్నప్పటి నుంచి వాడికి గ్యాస్ ప్రాబ్లం అని. మళ్ళీ పొట్లకాయ జ్యూస్ ఏంటి? మొన్న ఏదో పుస్తకంలో చదివానే, పొట్లకాయ జ్యూస్ తాగితే మనుషులు పొడుగవుతారట. నువ్వు ముందు లోపలికి వెళ్ళి జ్యూస్ చేసి తీసురా. ఎవరదే అవతల పోయాడుకోండి. చెప్పేది మీకు కదా, ఆ పాటలు పాడకూడదు ఇక్కడ. అవతల పండి. డౌట్ లేదురా ప్రసాద్, నీకు మీ అమ్మకాలు వచ్చినా నువ్వు ఖచ్చితంగా నా కొడుకువే. నువ్వు పొడుగవట్లేదని చాలాసార్లు తిట్టాను రా. తప్పు నీది కాదు, అలాగే నాది కూడా కాదు, మా పొట్టినాన్నది. అంతేలే నాన్న, పొడుగు పెరగడం పెరగకపోవడం అనేది మన చేతుల్లో ఏముంది? లేదులేరా, నా చేతిలో ఉంది. ఏంటి నాన్న ఇది? పిస్తా మిల్క్ షేకా? కాదురా, పొట్లకే పసరు. ఇది తాగితే మనుషులు పొడుగవుతారు. ఈ వయసులో నువ్వు పొడుగు పెరగడం కష్టమేమో. ఇది నా కోసం కాదు నాన్న, నీ కోసం. తాగమ్మా, తాగు. చేతుకుంది నాన్న, నేను తాగను. ప్లీజ్ తాగరా. కొత్తిమీర మొక్కంత నాకు కొబ్బరి చెట్టు అంత కొడుకున్నాడని గర్వంగా చెప్పుకునేలా చేయరా. చేయరా. నువ్వెన్నో చెప్పునా, ఈ పొట్లకాయ రసం నేను తాగను. తాగవా? చచ్చినా తాగను. సర్లే, ఏం చేస్తాం. అవును, ఆ డబ్బులు ఏంట్రా? డబ్బులా? అమ్మా తాగరా, తాగు.
తాగు నాన్న నాకు అన్నావు కదా తాగరా రే పొట్లకెలా పొడుగ్గా అవుతారా తాగరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.